క్యాన్సర్ల విషయంలో మనలో చాలామందికి అవగాహన కంటే అపోహలే ఎక్కువగా కనిపిస్తాయి. క్యాన్సర్ ప్రాణాంతకమని, అంటువ్యాధని, ఇది పూర్తిగా నయం కాదని నమ్ముతారు. దాంపత్య జీవితానికి సంబంధించి కూడా ఇలాంటి అపోహలే కనిపిస్తాయి. క్యాన్సర్ వచ్చాక కాపురం చేయకూడదని, భార్య లేదా భర్తకు దూరంగా ఉండాలని అనుకుంటారు. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు నిపుణులు. క్యాన్సర్ బాధితుల లైంగిక జీవనం గురించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అంటువ్యాధ? క్యాన్సర్ ఉంటే కాపురం చేయకూడదా? అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు ఇవి ఏంటంటే ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి రక్తం ద్వారా కానీ లేదంటే శారీరకంగా కలవటం ద్వారా కానీ వ్యాపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అంటువ్యాధులు. సో క్యాన్సర్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్యాన్సర్ మన శరీరంలో ఉన్న కణాలు అదుపు తప్పి వృద్ధి చెందడం ద్వారా అదొక కణితి కింద ఏర్పడుతుంది. ఒకవేళ ఆ కణితి మిగతా అవయవాలకి పాకినట్లయితే కనుక అది ప్రమాదకరమైన క్యాన్సర్ కింద మారుతుంది. కాబట్టి ఒక క్యాన్సర్ పేషెంట్ని పట్టుకుంటేనో ముట్టుకుంటేనో లేదంటే వాళ్ళు ఉన్న ఇంట్లో మనం ఉంటేనో లేదంటే వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడితేనో అది క్యాన్సర్ వ్యాపించడానికి అవకాశం అనేది లేదు. క్యాన్సర్ వల్ల దాంపత్య జీవితానికి ఎటువంటి అభ్యంతరం కానీ అంతరాయం కానీ ఏమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో ఎలాంటి లైంగిక సమస్యలు కనిపించవచ్చు? కొన్ని రకాల క్యాన్సర్లో ఏంటంటే అతి ముఖ్యంగా జర్మ్ సెల్ ట్యూమర్స్, అంటే మనకి బీజాల్లో వచ్చే క్యాన్సర్లు కానీ ఆడవాళ్ళలో వచ్చే అండాశయాల క్యాన్సర్లు కానీ తక్కువ వయసులో చిన్న వయసులో చూస్తూ ఉంటాం. కాబట్టి వీటిని ముందుగానే మనం గుర్తించినట్లయితే కనుక పూర్తిగా నయం చేసుకోవచ్చు. చిన్న వయసులో జబ్బులు వచ్చినప్పుడు ఏంటంటే కనుక మొత్తం జీవితం వాళ్ళ ముందు ఉంది కాబట్టి తర్వాత పెళ్లి గురించి కానీ తర్వాత సంతానం గురించి ఆలోచించాలి. కాబట్టి కేవలం ఏ బీజానికైతే క్యాన్సర్ వచ్చిందో కేవలం అదొకటే తీసేసి ఆపోజిట్ ఉన్న టెస్టికల్ని మనం భద్రపరుచుకుంటాం. అలాగే ఆడవాళ్ళలో కూడా మనకి ఏ అండాశయానికి క్యాన్సర్ వచ్చిందైతే కనుక దాన్ని ఒకటే తీసేసి మిగతా ఆపోజిట్ సైడ్ ఓవరీని భద్రపరుచుకొని యూనిలేటరల్ ఓవరెక్టమీ అంటాం. అలా చేసినట్లయితే భవిష్యత్తులో కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల కీమోథెరపీ మందుల వల్ల అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక సైక్లోఫాస్మైడ్, ఐఫాస్మైడ్, సిస్ప్లాటిన్, ప్రోకార్బిన్ లాంటి మందుల వల్ల ఆ బీజాల్లోని పొర ఉంటుంది. ఆ జర్మినల్ ఎపిథీలియంకి దాని మీద ప్రభావం చూపించడం వల్ల మనకి వీర్య కణాలు అనేవి సరిగ్గా ఏర్పడవు. ఎప్పుడైతే వీర్య కణాలు అనేవి సరిగ్గా ఏర్పడవో దాని తర్వాత మనకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దాని కౌంట్ మీదే ప్రభావం చూపించకుండా దాని కదలికల మీద కూడా అంటే మొటిలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల మందులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దాని తర్వాత వాళ్ళకి సంతానం కలగడానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా మనం వైద్యం మొదలెట్టక ముందే తీసుకోవాలి. అవి ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్కి మనం వైద్యం మొదలెడుతున్నామో వాళ్ళకి సంతానం ఉందా లేదా, భవిష్యత్తులో దాని గురించి వాళ్ళని ప్లానింగ్ చేసుకుంటున్నారా లేదా అనేది మనం ఆ కుటుంబంతో అతి ముఖ్యంగా ఆ భాగస్వామితో అనేది మనం డిస్కస్ చేస్తాము. ఒకవేళ సంతానం లేనట్లయితే కనుక మనం చేసే వైద్యం అంటే ఆపరేషన్ కానీ లేదంటే మందుల ద్వారా కానీ అదేమైనా ప్రభావం చూపించేటట్లయితే కనుక మగవాళ్ళు అయితే ముందుగానే మనం స్పర్మ్ బ్యాంకింగ్ లేదా సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఈ వీర్య కణాలని మనం భద్రపరుచుకుని తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళకి సంతానం కలగడానికి ఏమైనా ఇబ్బంది అయితే కనుక వాడుకుని సంతానానికి ప్రయత్నించగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే కూడా ఊసైడ్ ప్రిజర్వేషన్ అంటామండి. ఆ అండాశయాలను కూడా మనం భద్రపరుచుకుని దాని తర్వాత సంతానానికి ఏమైనా ఇబ్బంది అయితే కనుక మనం ఉపయోగించుకుని బిడ్డని కనడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగా మనం ముందుగానే జాగ్రత్త పడినట్లయితే కనుక తర్వాత సంతానానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు సంతానం కోసం ప్రయత్నించవచ్చా? చాలామంది అడుగుతూ ఉంటారండి, క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు మనం అసలు దాంపత్యంలో పాల్గొనచ్చా లేదా, లేదంటే పిల్లల్ని కనచ్చా లేదా అంటే మేమందరం వైద్య బృందం మీకు ముఖ్యంగా సూచించేది ఏంటంటే కనుక దాంపత్య జీవితానికి ఇదేమీ అడ్డు కాదండి. కాకపోతే సంతానం అనేది ఒక 2 నుండి 5 సంవత్సరాల వరకు వేచి ఉండమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఏ రకమైన క్యాన్సర్కి వైద్యం చేసినా సరే మనకి క్యాన్సర్ యొక్క దశని బట్టి
అది తొలి దశలో ఉన్న క్యాన్సర్ అయితే కనుక తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ, ఒక 5% కంటే తక్కువ ఉంటుంది. అదే కొద్దిగా అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయితే కనుక మనకి తిరిగి వచ్చే అవకాశం అనేది దాదాపు 30 నుండి 40% ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఒక 4-5 సంవత్సరాల్లో. కాబట్టి క్యాన్సర్ వైద్యం అయినాక కూడా ఒక 2 నుండి 5 సంవత్సరాల వరకు సంతానం గురించి వేచి ఉండమని చెప్పి మేము చెప్తూ ఉంటామండి. గర్భిణీ దశలో క్యాన్సర్ అనేది ఆ గర్భాన్ని ఎలా ప్రభావితం చేయొచ్చు? అప్పుడప్పుడు మనం క్యాన్సర్ అనేది గర్భిణీల్లో కూడా మనం బయటపడతాం అనేది చూస్తూ ఉంటామండి. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా 2 విషయాలను గమనించాలండి. మొదట ఆ గర్భిణీ యొక్క గర్భం ఏ దశలో ఉంది, అంటే ఏ వారంలో ఉంది, అంటే తొలి వారాల్లో ఉందా, ఎప్పుడైతే కనుక శిశువు మొత్తం పూర్తిగా ఏర్పడలేదో, లేదంటే ఆఖరి వారాలు అంటే 30 తర్వాత వారాల్లో ఉందా, ఎప్పుడైతే శిశువు దాదాపు పూర్తిగా ఏర్పడిందా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే ఆ గర్భిణీలో ఏ రకమైన క్యాన్సర్ బయటపడింది. కొన్ని రకమైన క్యాన్సర్లు ప్రమాదకరం లేని ఉంటాయి, కొన్ని ప్రమాదకరం అయినవి ఉంటాయి. అంతేకాకుండా అది ఏ దశలో బయటపడింది, అంటే ఏ స్టేజ్, అంటే అది తొలి దశలో ఉందా లేదంటే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉందా. కాబట్టి ఈ 2 విషయాలు మనం చూస్తాం. ఈ 2 విషయాలు చూసుకున్న తర్వాత ఒకవేళ ఆ గర్భిణీ యొక్క గర్భం మనకి తొలి వారాల్లో ఉండి శిశువు మొత్తం ఏర్పడకుండా ఉన్నట్లయితే కనుక, ఆ క్యాన్సర్ కూడా ప్రమాదకరమైనట్లయితే కనుక ఆ కుటుంబంతో ముందుగా మనం చర్చిస్తామండి. ఎందుకంటే ఇద్దరి ప్రాణాలు మనకి ముఖ్యం. కాకపోతే కనుక ఎప్పుడూ తల్లి ప్రాణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళతో చర్చించి ముందు వారాల్లో ఉన్నట్లయితే కనుక, ఆ శిశువు మొత్తం ఏర్పడినట్లయితే కనుక ఆ గర్భాన్ని యొక్క టెర్మినేషన్ అనేది చేసుకుని వెంటనే ఆ క్యాన్సర్ వైద్యానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆఖరి వారాల్లో ఉన్నట్లయితే కనుక, దాదాపు శిశువు మొత్తం ఏర్పడినట్లయితే కనుక, మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళతో చర్చిన తర్వాత 1-2 వారాలు లేదంటే 4-5 వారాలు వేచి ఉన్నా కూడా మనం ఈ క్యాన్సర్ యొక్క వైద్యం మొదలెట్టుకునే అవకాశం ఉన్నట్లయితే కనుక ఆ 4-5 వారాలు వేచి ఉండి ఆ గర్భిణీ యొక్క మనం ప్రసవం అయిన తర్వాత క్యాన్సర్ యొక్క వైద్యం అనేది మొదలెట్టుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు ఏం చేయాలి? క్యాన్సర్ జబ్బును బారిన పడిన తర్వాత ఇందాక చెప్పినట్టు కేవలం ఆ రోగి ఒకళ్ళే కాదండి, మొత్తం ఆ కుటుంబం మొత్తం మీద ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంది. అతి ముఖ్యంగా భాగస్వామి మీద వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి, చాలా అనుమానాలు ఉంటాయి. కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దు. మీ సంబంధిత వైద్యుడి దగ్గర లేదంటే వైద్యురాల దగ్గర మీకున్న అనుమానాలన్నీ అడిగి నివృత్తి చేసుకోండి. అది నా మొదటి సలహా. రెండోది ఏంటంటే కనుక, ఇది తప్పకుండా అంటువ్యాధి కాదు. మీ జీవిత భాగస్వామితో దాంపత్య జీవితం గడపడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ ఎంతో కొంత జబ్బు వల్ల కానీ లేదంటే దాని తర్వాత ఉండే ట్రీట్మెంట్ వల్ల కూడా ఎంతో కొంత నీరసం అనేది ఉంటుంది. ఇక్కడ మనం శారీరకంగా ఉండే నీరసం ఒకటే కాదు, మానసికంగా కూడా వాళ్ళిద్దరి మీద ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మనం మాట్లాడుకుని అధిగమించినట్లయితే కనుక ఈ దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకి సజావుగా వెళ్ళొచ్చండి. క్యాన్సర్ బారిన పడ్డాక కాపురానికి దూరంగా ఉండాలనేది ఒట్టి అపోహ మాత్రమే. క్యాన్సర్కు ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు భాగస్వామితో నిశ్చింతగా లైంగిక జీవనం గడపొచ్చు. అయితే సమస్యలు ఏవైనా ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవటం మర్చిపోకూడదు.